అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే ఇచ్చిందండి. ఆ శుభవార్త ఏంటంటే అన్నదాత సుఖీభవకి డేట్నైతే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు డేట్ ఫిక్స్ చేయబోతున్నారు, ఎప్పుడు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రాబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అని మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని తెలుసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి మన కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ స్కీమ్కి రిలీజ్ డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయితే కావస్తోందండి. ఈ 7 నెలల్లో వివిధ రకాలైన స్కీమ్స్ని అయితే తీసుకొచ్చిన మన కూటమి ప్రభుత్వం మన అన్నదాత సుఖీభవ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందనమాట. రైతులకైతే ధాన్యం అమ్మిన 24 గంటల్లో డబ్బులు వేయడం జరిగిందండి ఈ సీజన్లో. అంతేకాకుండా వాట్సాప్ ద్వారా స్లాట్స్ను బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు కూటమి ప్రభుత్వం వారు. రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కేటాయించిన టైంలో ధాన్యాన్ని తీసుకువెళ్ళి అమ్ముకోవడం జరిగిందనమాట. వాళ్ళు ఏ ఇబ్బంది లేకోకుండా ఈ పద్ధతిని అయితే ఫాలో అయ్యారు. ఇక ఈ నెల 18వ తేదీ అంటే జనవరి 18వ తేదీ నుంచి మనకు వాట్సాప్ సేవలను అయితే అందించబోతోందండి కూటమి ప్రభుత్వం. దాదాపుగా 150 రకాల సేవలను అయితే ఈ వాట్సాప్ ద్వారా అందించబోతోందన్నమాట. డెత్ సర్టిఫికెట్టు, ఇన్కమ్ సర్టిఫికెట్టు, క్యాస్ట్ సర్టిఫికెట్టు, బర్త్ సర్టిఫికెట్టు, భూమి అడంగలు, ఇలా రైతులకు సంబంధించిన చాలా రకాలైన సేవలను కూడా వాట్సాప్ ద్వారా అందించబోతోందండి. ఈ వాట్సాప్ నంబర్ అయితే ఒక నంబర్ ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. ఈ నంబర్ ద్వారా వాట్సాప్ సేవలను అయితే మనకి అందించబోతోందన్నమాట. ఈ 18వ తేదీ రిలీజ్ కాగానే నేను వీడియో ద్వారా వాట్సాప్ నంబర్ని అయితే మీకు తెలియజేస్తానండి. మీరు దాని ద్వారా రైతులకు కావాల్సిన భూమి అడంగలు, తర్వాత మిగతా సేవలను కూడా ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇలా ఏ సేవలు కావాలన్నా మనం జస్ట్ ఈ వాట్సాప్ ద్వారా అయితే పొందవచ్చు అనమాట. నేను రిలీజ్ అయిన వెంటనే మీకు నంబర్ని అయితే తెలియజేస్తానండి. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్ అన్నదాత సుఖీభవకు సంబంధించిన అప్డేట్ అండి. అన్నదాత సుఖీభవ స్కీము రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మన కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అండి. ఈ అన్నదాత సుఖీభవని మనకు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసాగా పిలిచేవాళ్ళు. రైతు భరోసాలో మనకు 13,500 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ 13,500 రూపాయల్లో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. ఇక 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 6,000 రూపాయలు ఇచ్చేవాళ్ళనమాట. 2,000, 2,000, 2,000గా మొత్తం 6,000 అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయల్లో 5,500 రూపాయలు ఖరీఫ్ సీజన్లో ఇచ్చేవాళ్ళు, 2,000 రూపాయలు రబీ సీజన్లో ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా అప్పట్లో గడిచేదనమాట. ఇప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్ని 20,000 రూపాయలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి అయితే పెంచడం జరిగిందండి. 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతూ ప్రధానమంత్రి మోడీ గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మనకు ఈ డబ్బుల్ని ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే వేయబోతున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని మనకి ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోందండి. కూటమి ప్రభుత్వం ఈ డబ్బుల్ని రైతుల ఖాతాలోకి వేయబోతోంది. 10,000 రూపాయలు ఏకంగా ఒకే విడతలో అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది అనమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ఆ 4,000 రూపాయలు ఆల్రెడీ చెల్లించారు. ఇక 6,000 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉందండి. ఇది 19వ విడతలో ఇవ్వబోతున్నారు. ఈ 19వ విడత వచ్చేసి ఫిబ్రవరి నెలలో మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్లో మనకు ఈ నిధులు అయితే కేటాయిస్తారనమాట. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు నిధులు కేటాయించి మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ డబ్బుల్ని రిలీజ్ చేసిన వెంటనే కూటమి ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా రిలీజ్ చేయబోతోంది.
10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రాబోతున్నాయి. మొత్తం కలిపి 16,000 రూపాయలు అయితే రైతుల అకౌంట్లోకి అయితే చేరబోతున్నాయండి. ఇది పండగ లాంటి శుభవార్తనే చెప్పుకోవాలి రైతులందరికీ. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి మనకు రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిందండి. ఇది ఫిబ్రవరి నెలలో అయితే రాబోతోందన్నమాట. ఇక రైతులందరూ తాము పండిస్తున్న పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం అయితే సూచిస్తోందండి. తాము పండిస్తున్న పంటను వివరాలను రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారులు ఉంటారండి. ఆ వ్యవసాయ అధికారులతో మీరు పండిస్తున్న పంట వివరాలను చెప్పినట్టయితే వాళ్ళు వివరాలను తీసుకొని మీ బయోమెట్రిక్స్ తీసుకొని ఫోటోలు తీసుకొని పంట పొలంలో లొకేషన్కి వచ్చి అక్కడ ఫోటోలు తీసుకొని మీకు పంటనైతే నమోదు చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీకు పంట నష్టం జరిగినప్పుడు డబ్బులను అయితే పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వానికి సులువు అవుతుందండి. అంచనా వేసుకొని ఆ పంట నష్టాన్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దీనివల్ల మనకు చాలా ఉపయోగాలే ఉంటాయి. కాబట్టి మీరు మీ పంటను మీ రబీ సీజన్కి సంబంధించిన మీ పంటను మార్చి లోపుగా ఈ పంట లేదా ఈ క్రాప్లో అయితే నమోదు చేసుకోండి. మీ రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి నమోదు అయితే చేసుకోండి. అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలన్నా కూడా మీ పంటను ఈ పంట లేదా ఈ క్రాప్లో అయితే నమోదు చేసుకోవాలని అయితే ప్రభుత్వం సూచిస్తుందండి. ఇక ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి రైతులందరూ. గతంలో రైతు భరోసా ఉన్నట్టయితే రైతు భరోసా డబ్బులు పడినట్టయితే దానికి ఎన్పిసిఐ లింకింగ్ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ దానికి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుంది అకౌంట్కి. ఇక మీరు కొత్తగా అప్లై చేసుకున్నట్టయితే దానికి సంబంధించి ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోవాలి. అన్నదాత సుఖీభవకు సంబంధించి కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలు అయితే ప్రకటించనుందండి. పాత వాళ్ళకైతే అదే లిస్టుని అయితే కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. కొత్త వాళ్ళకు అప్లై చేసుకోవడానికి సైట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. అన్నదాత సుఖీభవ సైటు త్వరలోనే ఇది కంప్లీట్ అవుతుందండి. కంప్లీట్ అవ్వగానే కొత్త వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఎన్పిసిఐ లింకింగ్ లేని రైతులు ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇదండి తాజా సమాచారం. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవకి ఒకే విడతలో 10,000 రూపాయలు అయితే రాబోతోందన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు 19వ విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. మొత్తం కలిసి 10,000 ప్లస్ 6,000 16,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి చేరబోతున్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో ఈ 16,000 అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయండి. మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకు, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.